లూయిస్ నగర్లో ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమం. నల్గొండ పట్టణంలోని 7వ వార్డు లూయిస్ నగర్లో ఓర్సు శ్రీనివాస్ నరసమ్మ దంపతులు ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం పూర్తి చేసుకుని గృహప్రవేశం చేశారు. ఈ గృహప్రవేశ కార్యక్రమంలో నల్గొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గుమ్మిల మోహన్ రెడ్డి, నల్గొండ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోన్ రమేష్ గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహకారంతో అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో 7వ వార్డు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ గుండుగోని సాయి, 8వ వార్డు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వజ్జా రమేష్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు కత్తుల కోటి, పిల్లి రమేష్ యాదవ్, పాదం అనిల్, యువజన కాంగ్రెస్ నాయకులు గాలి నాగరాజు, మామిడి కార్తీక్, కంచల ఆనంద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నల్గొండ పట్టణంలో ఈరోజు ముర్సు నరసమ్మ గారు సీన్ దంపతులకు ఇందిరమ్మ ఇల్లు రావడం జరిగింది. దాదాపు నల్గొండ పట్టణంలో 550 ఇండ్లు ఉంటే ఫస్ట్ మరుగుడంలోకి ఇల్లు ఓపెన్ చేయడం జరిగింది. ఈరోజు సీను నరసమ్మ ఇల్లు ఓపెన్ చేయడం జరిగింది. 7వ వార్డు, 47వ వార్డు, అలాగే 41 వారి ఒక 2 నెలల్లో అయితే దాదాపు 300 వరకు ఇండ్లు కంప్లీట్ అయితే ప్రీతం నాయకులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు పేద ప్రజలకు అండగా ఉండాలని దాదాపు 3,500 ఇండ్లు నియోజకవర్గంలో ఇస్తుండు. ఇప్పటివరకు 70% వరకు గ్రౌండ్ లెవెల్ ఉన్నాయి. అవన్నీ వరకు కంప్లీట్ అయితే ఇంకో 2 నెలల్లో పూర్తి చేసుకొని అందరు ఇళ్లలో పోయి సంతోషంగా ఉంటారని భావిస్తూ రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు కావచ్చు, అన్నబియ్యం కావచ్చు, రేషన్ కార్డు కావచ్చు, 200 యూనిట్లు కరెంటు మాఫీ కావచ్చు, ఇవన్నీ చేసుకుంటూ పోతుంది. కాబట్టి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కావచ్చు గవర్నమెంట్ గారికి ఆదరించాలని కోరుకుంటున్నాం. ఈరోజు స్థానిక నల్గొండ పట్టణంలోని 7వ వార్డు లూయిస్ నగర్ ఏరియాలో ముర్సు నరసమ్మ గారికి ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ చేయడం జరిగింది. కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు మంత్రి అయిన తర్వాత నల్గొండ నియోజకవర్గంలో ఇప్పటికే 3,500 నుంచి 4,000 ఇండ్ల వరకు శాంక్షన్ చేయడం జరిగింది. నల్గొండ పట్టణంలో 600 ఇండ్లు శాంక్షన్ అయినాయి. వాటిల్లో అన్ని పనుల స్థాయిలో ఉన్నాయి. ఇప్పటికే నల్గొండ పట్టణంలో 10 దాకా ఇండ్లు కంప్లీట్ అయినాయి. పూర్తిగా వాళ్ళకు బిల్లులు కూడా ఇందిరమ్మ బిల్లులు కూడా రావడం జరిగింది. 5 లక్షలతో పాటు ఇంకా ఒక 2-3 లక్షలు వాళ్ళు యాడ్ చేసుకొని ఇల్లు నిర్మించుకోవడం జరిగింది. ఈ నరసమ్మ శ్రీనివాస్ గారు ఆ ఇల్లు చూస్తే మీకు అర్థమవుతుంది, చాలా అందంగా ఉంది. ప్రజలలో ఉన్న అపోహను తీసేయండి, ఎందుకంటే ఇల్లు చాలా అందంగా ఒక చిన్న ఫ్యామిలీకి సూపర్గా సెట్ అయ్యే విధంగా ఇల్లు ఉంది. కాబట్టి మీరు ఈ ఇంటిని వచ్చి చూసి, ఇంకా కొందరికి ఏమవుతుందంటే పెట్టిన ఇల్లు కూడా తక్కువ బిల్లులు వస్తాయో రావో అనే అపోహలో ఉన్నారు. వారందరూ కూడా ఖచ్చితంగా ఇట్లాంటి కఠిన ఇండ్లను వచ్చి మీరు విజిట్ చేసి మీ మైండ్ సెట్ మార్చుకొని ప్రభుత్వం ఇచ్చే అవకాశాన్ని యూజ్ చేసుకోవాల్సి కొడతా ఉన్నాం. వీటితో పాటు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కూడా ఇప్పటికే 560 ఇండ్లు కూడా ఇవ్వడం జరిగింది. అవి కూడా త్వరలోనే మన లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో, డ్రాలో గెలుపొందిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇవ్వడం జరుగుతుందని, రాబోయే రోజుల్లో నల్గొండ నియోజకవర్గంలో ఇల్లు లేని ప్రతి పేద ప్రజలకు ఇల్లు ఇవ్వాలనే ఉద్దేశంతో కంకణబద్ధుడై ముందుకు పోతున్న మన కోమటిరెడ్డి వెంకరెడ్డి గారిని ఆశీర్వదించి రాబోయే మున్సిపల్ ఎలక్షన్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కౌన్సిలర్ అభ్యర్థులను గెలిపించినట్టయితే ఇంకా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ దిశగా నల్గొండ పట్టణ ప్రజలు ఆలోచించాలని కోరుతాం. నా పేరు శ్రీను, మా ఊరి పేరు నరసమ్మ. మా 7వ వార్డులో ఇల్లు శాంక్షన్ అయింది, ఇందిరమ్మ ఇల్లు. మేము కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి ఆధ్వర్యంలో మేము ఇల్లు నిర్మించుకున్నాము. ఈరోజు అందరూ నాయకులు వచ్చి మాకు గృహప్రవేశం చేసినందుకు చాలా ధన్యవాదాలు. మరొకసారి కాంగ్రెస్ కూడా రుణపడి ఉంటామని మేము తెలియజేస్తున్నాం.